మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలండి. ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య భాగముగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మీరే ఎంచుకొనుడి. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు, రికాన్ డెడ్ ఇన్ డీడ్స్ సిన్ అన్నాడు. పాపం విషయంలో మీరు చచ్చిన వారుగాను మృతులుగాను చచ్చినోళ్ళుగా, దేవుని విషయంలో టు లివ్ ఆన్ గాడ్, క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకోండి. ఈవేళ మన వర్తమానం ఏంటంటే డెడ్ ఇన్ డీడ్ సీన్, లివ్ ఆన్ గాడ్. పాపం విషయంలో చచ్చినోళ్ళుగాను యేసుక్రీస్తు విషయంలో బ్రతికినోళ్ళుగాను ఎంచుకోండి. పాపం విషయంలో మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను ఎంచుకోండి. అలాగే ఎంచండి. రికాయిన్ అంటే లెక్కలకు సంబంధించింది, ఎంచుకోవడం ఇలా లెక్క అన్నమాట. ఈవేళ మీరు ఒక విషయంలో చచ్చినోళ్ళు సుమి, చచ్చిన వారుగా ఎంచుకోవాలి. దేంట్లోని? పాపం చేయడం విషయంలో మనం ఏమైపోయాం? చనిపోయాం, చచ్చినోళ్ళుగా ఉంటాం. పాపం వచ్చేటికి చచ్చినోళ్ళుగా ఉంటాం. మంచి పనులు చేయడానికి యేసు ప్రభు విషయంలోకి వచ్చేటప్పటికి బ్రతికినోళ్ళుగా ఉంటాం. యేసు ప్రభు వారి జీవితం వచ్చేటప్పటికి మనం జీవించిన వారుగా ఉంటాం. ఈ 6వ అధ్యాయం అంతా కూడా అదే చెప్తున్నాడు ఆయన. 6వ అధ్యాయం 2వ వచనంలో పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఎప్పుడైతే మీరు బాప్తిసం పొందారో, బాప్తిసం ఇలా వెనక్కిచ్చినప్పుడు యేసు ప్రభుతో కూడా చనిపోయారు. యేసు ప్రభు ఎందుకు చనిపోయారు? సిలువలో మన పాపముల కొరకు. అలాగే మనం కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడే మన పాపాల కొరకు చనిపోయి మళ్ళా లేచాడు యేసు ప్రభు వారు. ప్రభు కొరకు బ్రతికాడు. ఆయన నీతి విషయంలో, పునరుత్థాన విషయంలో ఆయన సజీవుడయ్యాడు. మంచి పనులు నీతిగా దేవుడి విషయంలో మనం బ్రతికినోళ్ళు, పాపం వచ్చేటప్పటికి చచ్చినోళ్ళలాగా ఉండాలట. అది మన వర్తమానం. 2 విషయాలు ఇక్కడ కనబడతాయి. నెంబర్ 1, కన్సిడర్ ఇన్ డెడ్ ఇన్ డీడ్ సిన్ అంటాడు. పాపం విషయంలో మీరు చచ్చినోళ్ళుగా ఉండండి. కొద్ది నిమిషాల్లో మీరు ప్రభు బల్ల దగ్గరికి వస్తారు. పాపం వచ్చేటప్పటికి మనం మృతులమే. ఎందుకంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి లేపాడు? మన అపరాధముల చేత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా రైజ్, ఎక్కడి నుంచి లేపాడు మనల్ని? పాపాలలో చచ్చిపోయిన మనల్ని, పాపంలో కూరుకుపోయిన మనల్ని, అపరాధాలు చచ్చిన మనల్ని. 4వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, కరుణా సంపన్నుడై ఉండి చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల క్రీస్తుతో కూడా రైజ్, యేసు ప్రభుతో కూడా లేపాడు. ఎందుకని? ఆయన కొరకు జీవిస్తామని. దేవునికి స్తోత్రం. మనల్ని పాపాల్లోంచి లేపాడు దేవుడు. ఎక్కడి నుంచి లేపాడండి? పాపాల చేత, అపరాధాల చేత, తప్పుడు పనుల చేత, మూర్ఖం చేత, తిరిగిపోతనం చేత, పచ్చి అడ్డగాడిదలాగా తిరుగుతున్నప్పుడు తీసుకొచ్చి మంచోళ్ళుగా చర్చిలో కూర్చోబెట్టాడు, లేపాడు. రైజ్, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎందుకని? క్రీస్తు ప్రభు బిడ్డలుగా ఉంటామని, క్రీస్తు కొరకు జీవిస్తామని. అదే 6వ వచనంలో
క్రీస్తు యేసునందు ఆయన మనకి చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపైశ్వర్యం రాబో యుగంలో కనుపరిచిన నిమిత్తము క్రీస్తు మనల్ని ఆయనతో కూడా లేపాడు. ఆయనతో కూడా లేపి రైజ్ రైజ్ అంటాడు. ఎందుకనంటే దేవునితో కూడా మనం ఉండాలని, ఆయనతో కూడా కూర్చోవాలని, ఆయనతో కూడా నివసించాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేశానంటే, ఒకసారి పాపంలో నుంచి దేవుడు మనల్ని లేపాడు. ఆ చచ్చిపోయిన స్థితిలో నుంచి, అపరాధాల చేత దుర్మార్గాల చేత చచ్చిపోయిన స్థితిలో లేపి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, లేపి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మీరు పాపం వచ్చేటప్పటికి మీరు ఎలా ఉండాలి చెప్పండి? చచ్చినోళ్ళగా ఉండాలి. పాపం మీ ముందుకు వస్తే మీరు ఎలా ఉండాలమ్మా? పాపం విషయంలో మిమ్మల్ని మీరు మృతులుగా ఎంచుకోండి. పాపస్థితి వచ్చేటప్పటికి మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలో మృతులుగా ఎంచుకోండి, మృతులుగా ఎంచుకోండి. దేవుడు అదే చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట 2-3 విషయాలు మీకు చెప్తాను. ఆదికాండము 20వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆదికాండము 20వ అధ్యాయం 4వ వచనం. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఎన్నో వచనం చదువుతున్నామా? 3వ వచనం చదువు. అయితే 3వ వచనం. అయినను రాత్రి వేళ దేవుని స్వప్నమందు అబీమెలెకు నొద్దకొచ్చి, నీవు నీ ఇంట్లో చేర్చుకున్న స్త్రీ ఒకని పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినోడు సుమా, నువ్వు చచ్చినోడు సుమి. అమ్మా, అబ్రహాము గారి భార్య అయినటువంటి శారమ్మ గారిని ఆ దేశపు రాజు ఊళ్ళోకి వచ్చింది. 90sలో బ్యూటీగా ఉంది ఈవిడి, చాలా అందంగా ఉంది ఈవిడి. 75 దాటాక అందంగా కనబడుతుంది ఆవిడ. ఊరోళ్ళు అందరూ అన్నారు, మన ఊరిలోకి ఒక ఆవిడ వచ్చిందండి బాబు, అస్సలు చూడలేకపోతున్నాం, అంత అందంగా ఉందన్నాడు. సరే అయితే ఇంకా ఉంది, తీసుకొచ్చేయండి అన్నాడు. తీసుకొచ్చామంటే మేడగదిలో పెట్టారు, గెస్ట్ రూమ్లో పెట్టారు ఆవిడని. ఆ రాత్రి అతనికి దర్శనంలో కనిపించాడు దేవుడు. ఏయ్ అబీమెలెక్, నీవు ఇంట్లో చేర్చుకున్న ఒక స్త్రీ ఒక పురుషునికి భార్య, ఒక సేవకుడు భార్య, అబ్రహాం భార్య ఆవిడ శారమ్మ. ఆవిడ విషయంలో నువ్వు చచ్చినోడు సుమి, ఆవిడ మీద చెయ్యడానికి నువ్వు చచ్చినోడివే. ఏ మాత్రం చెయ్యి పడిందా మొత్తం స్మాష్ అయిపోతారు మీరు. చూడండి అక్కడ ఏం చెప్పాడు దేవుడు, లేపేస్తాడు దేవుడు. తెల్లారేటోడికి ఒక్కడు కూడా ఉండడు. ఆవిడ ముట్టుకోవడానికి, పాపం చేయడానికి వల్ల కాదు, ఆ పాపం విషయంలో నువ్వు చచ్చినోడు సుమి. ప్రభా, నాకు తెలియదు కదా ప్రభా, ఒక పురుషుని భార్య చెల్లి అంటే తీసుకొచ్చాను నేను, నాకేం తెలుసయ్యా. జాగ్రత్త, పాపం వచ్చేటడుగు మనం ఎలా ఉండాలంటమ్మా? చచ్చినవాడు సుమి అంటాడు. పరస్త్రీని ముట్టుకోవడంలో నువ్వు చచ్చినోడు, పరస్త్రీ మీద కొన్నేయడానికి నువ్వు చచ్చిన జాను, పరపురుషుని మీద మాట్లాడడానికి ఎలకోలం చేయడానికి ఎగతాళి చేయడం నువ్వు చచ్చినోడు, మోహపు చూపు చూడడం విషయంలో చచ్చిన దానివే. చచ్చినట్టుగా ఉండాలట. ఉండగలవా? పాపం విషయంలో మిమ్మల్ని మీరు మృతులుగా ఎంచుకోండి. ప్రభా, నేను నాకేం తెలియదు కదా అని అంటే నువ్వు నిర్దోషివే, నువ్వు మంచివాడివే, అందుకే నీ మీద ఏం చేయట్లేదు నేను అన్నాడు దేవుడు. నువ్వు ప్రార్థన చేయించుకో, ఇంకా అతని చేత ప్రార్థన చేయించుకో, నువ్వు ఆశీర్వదించబడతావు. అతని ప్రవక్త సుమా. ఆ స్త్రీ ఒక పురుషునికి నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఎవరు అనుకున్నావు? నువ్వు ఒక స్త్రీ, ఆమె నిమిత్తం చచ్చినవాడు సుమా. అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక ప్రభువు నీతిగల జనాత్వం చేయదన్నప్పుడు నా చెల్లెలని అతడు చెప్పలేదా? ఈ పని నేను యథార్థంతో చేశాను, నాకు తెలియజేశాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా లేకపోతే డేంజర్. అందుకే నేను నిన్ను ముట్టనీయలేదయ్యా. పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించింది 6వ వచనంలో. అందుకే నీ యథార్థ హృదయాన్ని ఎరుగుదును కనుక పాపము చేయకుండా నిన్ను అడ్డగించితేనే. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి.
ఇంకా వచ్చి 4 రోజులైంది మేళ్ళలో పెట్టి, కానీ ఆయన పోలా, ఖాళీ లేదు, వెళ్ళడం లేదు. దేవుడు రాత్రి కల్లో మాట్లాడేశాడు, వెళ్ళడానికి లేదు, జాగ్రత్త. ఆవిడ పాస్టగమ్మ గారు, జాగ్రత్త, మేము ఇంకో స్త్రీకి ఇంకో పురుషుడికి భార్య, జాగ్రత్త, కన్ను మిన్ను లేకుండా తిరుగుతున్నామో, చచ్చినాడు. సో అలాగున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అతడు ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించకపోతే తెల్లారేటడికి చచ్చిపోతావు. చూడండి అక్కడ అదే రాశాడు 6వ వచనం 7వ వచనం. నీవు తన భార్యను తనకు పొద్దునకి అప్పగించేయాలి, లేకపోతే నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త. అయ్యి బాబు, దేవా తెలియజేశాను బాబు. ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడంటే 1000 రూపాయలు ఇచ్చేసాడు ఆవిడికి, 1000 రూపాయలు. 16వ వచనంలో శారమ్మ గారిని తెచ్చిన పాపానికి, అనవసరంగా నా ఇంట్లో తెచ్చుకున్న పాపానికి 1000 రూపాయలు నష్టపరిహారం. అపరాధ రుసుము ఎంతండి? ఎప్పుడు? క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. అప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పటికి 1000 కోట్లు అయి ఉంటుంది. అంత పరిహారం ఇచ్చాడు ఆయన. సారీ సార్, నాకు తెలియదు, మీరు ఇలా చెప్పారు కాబట్టి నేను తప్పు చేశాను, నన్ను క్షమించాను, నా కొరకు ప్రార్థన చేయండి. నీ పాపము నుండి, నీ పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడిగా ఉండాలా. మనల్ని మనం దేని విషయంలో వచ్చి చచ్చిన వాళ్ళకి ఎంచుకోవాలటండి? మనం పాపం చేయడం విషయంకి వస్తే, నేను దెబ్బలాట విషయంలో వస్తే నేను చచ్చినోడినే, ఉమ్మేతానికి వచ్చే నేను ఏంటి అలాగ బొత్తిగా అలాగా ఏమి ఎరగనట్టు, నోట్లో మాట కూడా లేనట్టున్నా అంతే, నేను మాట్లాడను చచ్చినట్టుగా, నోరు మూసుకుని ఉంటాను. ఏ పాపం అయినది మనము చచ్చిన వారికి ఎంచుకోమంటున్నాడు దేవుడు. మిమ్మల్ని మీరే. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఇశ్రాయేలీల రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏపాటి వాడిని తరుముచున్నాడు? అమ్మ, ఏ కుక్కనే? చచ్చిన కుక్కను కదా, మిన్నల్లుని కదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి తీర్పు తీర్చును. దేవుడు మనకు తీర్పు తీర్చును గాక. హల్లెలూయా. సౌలు మహారాజు, వినాలి, సౌలు మహారాజు దావీదుని చంపడానికి వచ్చాడు. దావీదు ఏ గుహలో ఉన్నాడో అదే గుహలోనికి వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే దావీదు ఉన్న గుహలోనికి వెళ్ళిపోయి, దావీదు ఇంకా కొంచెం లోపల ఉన్నాడంట గుహలోని. 3వ వచనంలో మార్గమునున్న గొర్రెల దొడ్లు అనగా రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను, అందులో సౌలు శంఖానివర్తనికి పోగా దావీదు అతని జనుల గుహ లోపల భాగంలో ఉండేది కనుక దావీదు జనులు. చూడండి, దావీదేమో ఏ గుహలో ఉన్నాడో. గుహ అంటే పెద్ద గుహ ఉంటుంది కదా, సొరంగం. గుహ అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే సొరంగం, బంకర్. లోపల ఉన్నాడు దావీదు జనం 300 మంది ఉన్నారు, లోపల ఉన్నారు, వీళ్ళు బంకర్స్లో ఉన్నారు. అదే గుహకి వెళ్ళాడు, ఇంక తెలియకుండా వెళ్ళి కాసేపు పడుకుందామని వెళ్ళాడు, రెస్ట్ కోసం వెళ్ళాడు. నిద్రపోతున్నాడు అక్కడ. దావీదు గారు ఫ్రెండ్స్ అన్నారు, దావీదు గారు కూడా ఉన్నారు, జవాన్లు అన్నారు, అయ్యా మిమ్మల్ని ఎవరినైతే చంపాలంటే దొరికేసాడని వేసేద్దాం దెబ్బ, మీరు హాయిగా మనం బతకొచ్చు అంటే కుదరదని ఒక వస్త్రపు చెంగు మాత్రం కోసాడు. 4వ వచనంలో 5వ వచనంలో ఆ వస్త్రపు చెంగుడు తీసుకుని వచ్చాడు. బయటకు వచ్చేసాడు. సౌలు గారు లేచి ఏమి ఎరగనట్టు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చప్పట్లు కొట్టి కేకేశాడు. అతడు లేచిపోయాడు, దావీదు అందులో ఉన్నాడనే సంగతి అతనికి తెలియలేదు. ప్రభునందు ప్రియులరా, దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా ఏలినవాడా రాజా సౌలా, ఇదో ఎందుకు నన్ను చంపు? రాత్రి ఈ వస్త్రపు చెంగు ఎవరిది చూడు, నువ్వు వేసుకున్న డ్రెస్లో ఈ ముక్క కట్ అయిపోయింటది చూడు. గుహలో దేవుని నిన్ను నాకు అప్పగించాడు, కానీ నేను ఏం చేయను. నేను చచ్చినోడిని, పగ తీర్చుకోవడంలో నేను చచ్చినోడిని, దెబ్బలాటకెళ్ళడంలో చచ్చినోడిని, నీ మీద చెయ్యెత్తడంలో చచ్చినోడిని. ఏంటి చెయ్యడిపోయింది ఏంట్రా? చెయ్యలేకట్లేదు ఏంట్రా నీకు? దెబ్బలాటకెళ్ళావా? చచ్చిన పాములాగా ఉన్నావేంటి? రోసం అంతా ఏమైపోయిందని మన వాళ్ళు రెచ్చగొట్టేస్తూ ఉంటారు. అస్సలు రెచ్చిపోకండి, మనం చచ్చిన వాళ్ళమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి అక్కడ ఏమి రాశాడు. 11వ వచనంలో
నా తండ్రి చూడు, ఇదిగో నీవు ఈ చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని, నీవు నా వలన నీకు కీడెంత మాత్రం రాదని ఎంత మాత్రం లేదో తెలుసుకోవాలి. ఈ విషయం నేను పాపము చేయవాడునై ఉండగా, ఏ పాపమును చేయని వాడునై ఉండగా నీవు నా ప్రాణాన్ని తీయాలని ఎలా చూస్తున్నావు? నేను నిన్ను చంపను. దేవుడే న్యాయం చూసుకుంటాడు, కానీ నేను మాత్రం పగ తీర్చుకోను, నేను మాత్రం నిన్ను చంపను. ఆ విషయంలో నేను చచ్చిన కుక్కను కదా. ఎవరు నువ్వు తరుముతున్నావు? నేను చచ్చిన కుక్కలు అంటుండయ్యా. మిన్నలు అంటుండే. మిన్నలు ఎంత ఉంటుందో? దెబ్బలాడికి వచ్చేటప్పుడు మీరేమనాలా? ఎవరైనా మీ మీదకి గొడవకు వస్తుంటే, ఎవరైనా మిమ్మల్ని తిడుతుంటే, నేను ఎంతటి దాన్ని చచ్చిన కుక్కలు అంటే దాన్ని నా మీద పడతావు ఎందుకు అనాలి? అంతేగాని నాకేం దుఃఖం అనుకున్నావు నువ్వు? కనపడతలేదనా? మెత్తగా ఉన్నానా? ఏం చేతకందల్లా కనపడుతున్నానా? నాకు వెనకాల ఎవరు లేరనుకుంటున్నావా? అబ్బా, ఒకటి కాదు మనకైతే. దెబ్బలు గొడవలకు వచ్చేటప్పుడు, లేదా ఎవరైనా పగ తీర్చడం వచ్చాడు, పగ తీర్చడంలో ఏమంటున్నాడు? నిన్ను పగ తీర్చును కానీ నా విషయమై దేవుడి పగ నేను నిన్ను తీర్చను. 13 వచ్చిన పూర్వీకులు స్వామిని చెప్పినట్లు దుష్టుల చేతనే దౌష్ట్యం పుట్టును కానీ నేను నిన్ను చంపను. నేను నిన్ను ఎవడైనా దుర్మార్గుడు చంపుతాడేమో కానీ ఈ విషయంలో మాత్రం నేను చచ్చిన కుక్కను వంటి వాడిని. చచ్చిన మనిషిని కూడా అంటలేదు, చచ్చిన కుక్కలు అంటుండే అంటున్నాడు. ఏమండో గొడవలు వచ్చేటప్పుడు మీరు ఎలాంటి వాళ్ళండి చెప్పాలి? పాపం విషయంలో మనం అందరూ చెప్పండి ఈ మాట. నేను చెప్పే ప్రసంగం ఏంటి? పాపం చేయడం విషయంలోకి వచ్చిన మనం ఎలాంటి వాళ్ళు? చచ్చినోళ్ళు. చచ్చినోడు అంటే ఏం బాధపడకండి. పాపం విషయంలో మనం చచ్చినోళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. పాపం విషయంలో మృతులు. అదిగో ఆవిడని ముట్టడం విషయంలో నేను మృతుడును, నువ్వు చచ్చినోడు శ్రీమ అంటున్నాడు దేవుడు. పరస్త్రీ వంక చూడడంలో, వ్యభిచారించడంలో, త్రాగుడు దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎవరు అని చెప్పండి? చచ్చినాడు. అమ్మ మందా నేను చచ్చిన వాళ్ళతో సమా. అక్కడికి వచ్చేటప్పటికి నేను నా నోరు అడిపోయింది అనుకోవటం. బూత్ మాటలు తిట్టడం వచ్చేటప్పటికి నా నాలుగు పని చేయట్లేదు అంటమే. నీ నాలుగు అంటికి పోయిందా? అంటికి పోయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. బూతులు తిట్టడం విషయంలో, మంచి మాటలు మాట్లాడడంలో నాలుగు పని చేస్తుంది, అబద్ధాలు ఆడడంలో నాలుగు పని చేయదు, చచ్చిపోయింది. పాపం చేయడానికి వచ్చేటికి శరీరం ఎదరకు రావట్లేదు, చచ్చిపోయినట్టుగా అయిపోయింది, బాడీ పని చేయదు. దొంగతనాల విషయాల్లో చచ్చిపోయింది నా బాడీ. సమస్త దుర్నీతి విషయాల్లో, పాపం విషయంలో మిమ్మల్ని మీరే డెడ్ ఇన్ సిన్. పాపం విషయంలో మిమ్మల్ని మీరే రికాన్ డెడ్ ఇన్ డీడ్ సిన్ అంటాడు. దేవుని మొదట మనం పాపం విషయంలో చచ్చిన వాళ్ళు. ఇంకొక మాట చెప్పి చచ్చిన వాళ్ళది బతకడం విషయం గురించి చేస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక ఇందాక అదే చదివించబోయాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రం వలన, ధర్మశాస్త్రం విషయమై, ధర్మశాస్త్రం పాటించడం మనం చచ్చిన వాళ్ళు. చప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. పాపం విషయంలో చచ్చిన వాళ్ళు మీరు. పాపం అనేటప్పటికి చప్పట్లు మానేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ధర్మశాస్త్ర విషయంలో నేను ఎవరిని? ధర్మశాస్త్రం ఆచరించడం విషయంలో, దేవుని విషయమై జీవించు నిమిత్తము, దేవుని కొరకు జీవించే నిమిత్తము ధర్మశాస్త్రమును పాటించుట విషయంలో నేను చచ్చినోడిని, చచ్చిన వాడనైతిని. అమ్మ, ధర్మశాస్త్రం వచ్చేటప్పుడు మనం చచ్చిన వాళ్ళమే. 7th డే చచ్చినోళ్ళని. బలులు అర్పించడం చచ్చినోడిని. ధర్మశాస్త్రంలో ఇప్పుడు మనం నెరవేర్చేసాడు దేవుడు. ఇప్పుడు బలులు అర్పిస్తాం మనం. మేకల్ని, కుక్కల్ని, గోళ్ళని పూర్వకాలకు బలు అర్పిస్తున్నామా? లేదు. పరిశుద్ధ స్థలం, ఆవరణం, అతిపరిత స్థలం ఇప్పుడు ఉన్నాయా? లేవుగా. మందసం ఇప్పుడుందా? లేదుగా. పాత నిబంధన విషయంలో మనం చచ్చినోళ్ళు. ఇంకా 7వ రోజు గురించి చెప్పేవాళ్ళ విషయాల్లో చచ్చినోళ్ళు. ఇంకా బలుల విషయాల్లో చచ్చిన వాళ్ళము. ఇంకా ధర్మశాస్త్రం విషయంకి వచ్చి అమావాస్య, పౌర్ణమి, పొన్నమి ఇంకా పాటించే వాళ్ళ విషయంలో మీరు చచ్చిన వారు సుమి. అవన్నీ జరిగిపోయిన ఛాయే కానీ మూలపాఠాలు మళ్ళా మీరు ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అంటున్నాడు దేవుడు. మళ్ళీ మీరు మొదలుకు వస్తున్నారేమో. 4వ అధ్యాయం 11వ వచనం, 4వ అధ్యాయం 11వ వచనంలో ధర్మశాస్త్రంలో ఇవన్నీ జరిగిపోయినాయి కదా. 4:11లో మీరు దినములను, 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములు ఆచరించుచున్నారు.
నేను పడిన కష్టమే. మీరు దినాలు, సంవత్సరాలు, మాసాలు, అమాసాలు, ఇమాసాలు ఏంటిది? అవి అయిపోయినాయి. కొలసీలకు రాసిన పత్రికలో ఇతరులకు మీరు అవకాశం ఇవ్వకండి. కొలసీలకు రాసిన పత్రికలో అంటాడు 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, 2:16, కొలసీలకు రాసిన పత్రిక 2:16. ధర్మశాస్త్ర విషయంలో మనం చచ్చిన వారంగా ఉన్నాం. అన్నపానముల విషయంలోనూ, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చిన వరకునే ఇది రాబో ఛాయే గాని నిజస్వరూపము. క్రీస్తులో మనం బ్రతికినప్పుడు, దేవుల్లో మనం బ్రతికినప్పుడు, క్రీస్తులో మనం ఫ్రీ. ధర్మశాస్త్రము బంధకాల నుండి, ధర్మశాస్త్రం యొక్క బౌండేజ్ నుంచి, ధర్మశాస్త్రం యొక్క సంఖ్యల నుంచి దేవుడు విడుదల చేశాడు. ధర్మశాస్త్రంలో చిన్న పాపం చేస్తే ఇంత పెనాల్టీ కట్టాలి, పావురాలు అర్పించాలి, చిన్న అబద్ధం ఆడితే మేక పిల్లలు అర్పించాలి, చిన్న ఏదైనా కార్యక్రమం చేస్తే ఇవన్నీ మనం చేయలేం. దేవుడు అవన్నీ తీసేశాడు. యేసు ప్రభువారు సిలువలో బలైపోయి మన పాపాల కొరకు ఒక్కసారే బలైపోయాడు. మన అపరాధముల నిమిత్తమై ఆయన మన కొరకు మన విషయాల్లో, ఆయన పాపాల విషయంలో చచ్చిపోయాడు కాబట్టి, మనల్ని క్రీస్తులో బ్రతికించాడు కాబట్టి మనము కూడా పాపం విషయంలో చచ్చిన వారిగా ఎంచుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన మాట ఒకే ఒక మాట. ఏ మాట చెప్పాను అది అర్థమైతే చాలు. అంటే ఏంటమ్మా? పాపం విషయంలో ఏ పాపమైనా సరే, ఏ పాపం అది, ఏ పాపమైనా, సెల్ ఫోన్ చూడటంలో చచ్చిన దాన్ని అనుకోమన్నాడు అక్కడ. ఎంచుకోండి. రీల్ చూడటంలో, సినిమాలు చూడటంలో ఏంట్రా బాబు ఇలాగ అన్నాడు అనుకోకండి, అలాగే ఎంచుకోండి. ఎందుకు? మీరు చచ్చిన వారు, దొంగలెక్కల రాయడంలో చచ్చిన వాళ్ళు, అబద్ధాలు ఒకరి గురించి అబద్ధ సాక్ష్యం ఒకరి మీదకి చెడ్డగా చెప్పడంలో, ఒకరికి అన్యాయం చేయడంలో, ఒకరి మీద కుట్ర పన్నడంలో, ఒకరికి విరోధం చూపడం, మనం చనిపోయినప్పుడు మనం క్రీస్తులో బ్రతుకుతున్నాం. మనం పాపం విషయంలోనే చచ్చినాడు. మనం బ్రతికినోళ్ళు ఎందులో? క్రీస్తు. దేవుని విషయం వచ్చేటప్పటికి చూడండి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో 11వ అధ్యాయం 6వ వచనంలో, పాపం విషయంలో మీరు మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా ఎంచుకోండి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు మిమ్మల్ని మీరు ఎలా ఎంచుకోవాలంటే సజీవులుగా ఎంచుకోవాలా, సజీవులుగా. ఇప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని విషయం వచ్చేటప్పటికి మనం సజీవులుగా ఎంచుకోవాలి. దేవుని విషయాల్లో ఇన్ క్రైస్ట్, ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. క్రీస్తు, లివ్ ఆన్ క్రైస్ట్. లివ్ ఆన్ క్రైస్ట్ అంటే క్రీస్తు నిమిత్తమై సజీవులు ఎంచుకోవడం అంటే క్రీస్తు కొరకు బ్రతకడం. హిస్ పర్పస్. క్రీస్తులో బ్రతకడం అంటే క్రీస్తు ఏ ఉద్దేశం చేత మనం బ్రతకమన్నాడో, క్రీస్తు ఎలా బ్రతకమన్నాడో క్రీస్తులో జీవించటం. క్రీస్తులో జీవించడం అంటే ఏంటి? క్రీస్తునందు జీవించడం అంటే క్రీస్తులో. లివ్ ఇన్ క్రైస్ట్, లివ్ ఆన్ క్రైస్ట్ కదా. క్రీస్తులో జీవించడం అంటే ప్రభునందు ప్రియులారా క్రీస్తు కొరకు జీవించటం. అలివ్ టు గాడ్, డెడ్ టు సిన్, అలివ్ టు గాడ్. క్రీస్తు కొరకు జీవించడం. జాగ్రత్త సుమా. ప్రభు కొరకు జీవించేవారుగా మనం ఉండవలసిన వారు ఎంచున్నాం. క్రీస్తు కొరకు జీవించడం అంటే హిస్ పర్పస్. దేవుడు ఎందుకొరకు మనల్ని ఎలాగూ జీవించాలో, ఎందుకొరకు ఆయన మనల్ని జీవించమన్నాడు. ఆయన క్రీస్తులో జీవించడం అంటే ఎలా జీవించాలి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివ్ ఆన్ గాడ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లివ్ ఆన్ క్రైస్ట్? వాట్ ఈస్ ద మీనింగ్? ఏంటి అర్థం ఏంటి పాస్టర్ గారు? క్రీస్తులో జీవించడం అంటే ఏంటి? క్రీస్తులో జీవించడం అంటే ఏంటి? చక్కగా రాస్తున్నాడు అక్కడ. మొదటగా క్రీస్తులో జీవించడం అనగా దాని అర్థం ఏంటనంటే, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, క్రీస్తులో జీవించడం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్రీస్తుతో మర్చి అవ్వటం, రికాన్సిలేషన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో
ఎట్లనగా తన కృపా మహిమకు చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించుటకై ఆయన కోసము మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి కోసం ఏర్పాటు చేసుకున్నాడు? చూడండి, మనల్ని ఆయన ఎదుట ఆయన కొరకు మనల్ని ముందుగా ఆయన కోసం ఆయన కొరకు క్రీస్తు ఈజ్ పర్పస్ఫుల్ లైఫ్. ఎందుకు ఆయన కొరకు జీవించాలి? నెంబర్ 1, క్రీస్తులో జీవించడం అంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేయాలని క్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు మనల్ని ఆయనలో జీవించడం? క్రీస్తులో జీవించడం అంటే ఏంటి? నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. 5 విషయాలు చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే హోలీ అండ్ బ్లేమ్లెస్, స్పాట్లెస్, నిర్దోషులుగా దేవుని ఎదుట మనం ఎలా ఉండాలనైనా లేపాడైనా. క్రీస్తులో బ్రతకడం అంటే ఏంటి? క్రీస్తులో జీవించడం అంటే ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన ఎదుట మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎందుకొరకు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనంటే క్రీస్తు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ముందుగానే ఎప్పుడో జగత్పునాది వేయబడక ముందే, భూమి పుట్టక ముందే, ఈ లోకంలో రవ్వంత ఏర్పడక ముందే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు, ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన కొరకు జీవించడం. ఎలాగ జీవించాలి? నెంబర్ 1, పరిశుద్ధులుగాను నిర్దోషములనై ఉండవలనని జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. క్రీస్తులో జీవించడం అంటే బీ హోలీ, పరిశుద్ధులుగా జీవించటం. క్రీస్తు కొరకు జీవించడం అంటే పరిశుద్ధత. ఈ పర్పస్ ఏంటి? ఎవరు పరిశుద్ధులుగా ఉంటున్నారో వారు క్రీస్తులో జీవించిన వాళ్ళు, వాళ్ళే సజీవులు. పరిశుద్ధత లేని వాళ్ళు సజీవులు కాదు. అమ్మా, నువ్వు నిర్దోషిగా ఉండాలా, బ్లేమ్లెస్, పరిశుద్ధముగాను నిర్దోషముగాను. యేసుప్రభువారు తన ప్రాణాన్ని ఎందుకు ఇచ్చారండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే రాశాడు. తన ప్రాణం ఎందుకు ఇచ్చాడు? 5వ అధ్యాయంలో ఎందుకు ఆయన తన ప్రాణం పెట్టాడు మన కోసం? ఏమా, ఎందుకు ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు? 27వ వచనం, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగా ఆయన ఎదుట నిలవబెట్టాలని 27వ వచనంలో 5:27లో పరిశుద్ధముగాను యేసు ప్రభువు నీ కొరకు కాచిన రక్తం ఎందుకనంటే నువ్వు పరిశుద్ధంగా జీవించడమే. క్రీస్తులో జీవించడం అంటే పరిశుద్ధంగా జీవించడం. క్రీస్తు కొరకు జీవించడం ఈజ్ పర్పస్. ఆయన ఒక ఉద్దేశంతో మనం సృష్టించాడు. క్రీస్తులో జీవించడం అంటే పరిశుద్ధముగాను నిర్దోషముగా జీవించడమే. అమ్మా, ఎంతమంది పరిశుద్ధులుగా ఉంటున్నారు? బ్లేమ్లెస్, నిర్దోషం అంటే అస్సలు నీ మీద చిన్న స్పాట్ కూడా లేదనమాట. మచ్చలేని జీవితం, మరకలేని జీవితం. నీ స్పాట్ అంతా కడిసిపోవాలంటే, అమ్మ మనం మురికిపోవాలంటే స్నానం చేయటం దగ్గర రాజీపడడం పర్లేదు, ఎంతసేపు అయినా పర్లేదు, క్లీన్గా మాత్రం స్నానం చేసి వస్తుంటాం. ఎందుకని? కొంచెం టైం అయిపోతున్నా సరే 2 చెంబులు ఎక్స్ట్రా వేసుకుంటాం. కారణం ఏంటంటున్నా? ఏమండి, టైం అయిపోతున్నా 2 చెంబులు ఎక్స్ట్రా వేసుకుంటారు. కారణం ఏంటంటున్నాను? ఎక్కడ మురికి ఉండకూడదు బాడీలో. మరి నీ మీద మచ్చ పడుతుందేమో, పాపం అనే మచ్చ, నిర్దోషము, పరిశుద్ధత. క్రీస్తు రక్తంలోనూ కడగబడాలా. పరిశుద్ధత కలిగి ఉండాలంటే నీ హృదయం క్లీన్గా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ దోషులుగా ఉండడానికి పిల్లలే. మనం ఏ విషయంలో కూడా నిర్దోషమైన వాళ్ళుగా ఉండాలి. బ్లేమ్లెస్, స్పాట్లెస్, దేవుని చేత రింకిల్, ఏది విధమైనటువంటి కళంకము లేనటువంటి సంఘముగా ఉండాలి ఈ సంఘం. ఓ సంఘమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి ఓ సంగమా వినుమా. హల్లెలూయా.
స్కూల్లో వినండి, స్కూల్లో మాస్టారు వాళ్ళ పిల్లలతో ఇలాగ అన్నాడంట, రేయ్ మీలో ఎవరైనా ఎవరి మీదన్నా వ్యతిరేకం ఉంటే, ఎంతమందితో మీరు ఏమంటాం అసూయ ఉంది, ఎంతమంది అంటే మీకు పగ ఉంది, ఎంతమంది అంటే మీకు ఇష్టం లేదు స్కూల్లో, అవి నాకు చెప్పండి అన్నాడు. మరుసటి రోజున వచ్చాడు, ఎరా చెప్తారా అంటే, నాకు చెప్పొద్దు కానీ ఓ పని చేయండి అన్నాడంట. మీకు ఎంతమంది అంటే ఇష్టం లేదో అన్ని టమాటాలు బ్యాగ్లు వేసి పట్టండి అన్నాడు. ఎవరితో మీరు మాట్లాడలేదో, ఎవరితో మీరు గొడవ పడుతున్నారో, ఎవరంటే మీకు ఇష్టం లేదో అలాగే ఎంతమంది ఉన్నారు లెక్కెట్టి అన్ని టమాటాలు తీసుకురండి అన్నాడు. ఒకళ్ళేమో 2 టమాటాలు తెచ్చారంట, ఒకళ్ళు 10 టమాటాలు, ఒకళ్ళు 20 టమాటాలు, ఒకళ్ళు 4 టమాటాలు. అందరంటే ఇష్టమే నీకు? టమాటాలు పట్టరా, టమాటాలు పట్టమన్నారట. టమాటాలు పట్టమంటే పట్టుకొచ్చారట అందరూ. 2, 10, 10. ఆయన మాస్టర్ అన్నాడంట, ఈ టమాటాలు 2, 3, 4, 5, 10, 20 తెచ్చారు కదా, మీరు ఎన్ని టమాటాలు తెచ్చారు? ఆ టమాటాలన్నీ ఈ వారం అంతా మీరు కూడా క్యారీ చేయాలన్నాడు. ఒక్క వారం క్యారీ చేసి పట్టండి అన్నాడు. క్యారీ అంటే ఈ వారం అంతా మీకు కూడా మొయ్యాలన్నాడు. వారం రోజులు 2 టమాటాలు తీసుకున్నాడు, 2, 10 తీసుకున్నాడు, 10, 5 తీసుకున్నాడు, 5, 20 తీసుకున్నాడు. అవి ఈ వారం అంతా ఈ టమాటాలు మీతో కూడా ఉండాలి, బ్యాగ్ వేసుకుని ఆ బ్యాగ్లో మోస్తానే ఉండాలన్నాడట వారం అంతా. వారం అయిపోయాక వచ్చారట, ఎలా ఉందన్నాడట. చాలామంది బాబోయ్ చాలా బాధగా ఉందండి, చాలా కష్టంగా ఉందండి, ఏంటండి ఇలాంటి పనిష్మెంట్ అండి. ఎలా ఉందంటే కొంతమంది అన్నారంట, చాలా ఫస్ట్ ఎలా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్న టమాటాలు 2 రోజులకి ఏమైపోయినాయమ్మా, కుళ్ళిపోయినాయి. 3వ రోజు పాడైపోయినాయి. 4వ రోజున వాసన, మొయ్యలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం, చాలా క్యారీ చేయలేకపోయాం, చిచ్చి బాబోయ్ చాలా భయంకరంగా ఉందండి, ఎలాంటిది ఇచ్చారేంటి మీరు? 20 టమాటాలు తెచ్చినాడు ఇంకెంత వాసన, 10 టమాటాలు తెచ్చినాడు ఇంకేదండి కుళ్ళు కొంప వేసుకుని చెత్త దరిద్రమైన కొంప వేసుకుని కూడా తిరగడం ఎంత దరిద్రంగా ఉంది, అసలు ఉండలేకపోయానండి, అసలు 5 నిమిషాలు కూడా నేను ఆ బ్యాగ్ మొయ్యలేకపోయినా మాస్టారు అని అంటున్నారంట. మాస్టర్ సింపుల్గా నవ్వన్నాడంట, 10 మంది టమాటాలు నువ్వు కూడా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తే అక్కడ 10 మందితో నేను ఆ విరోధం, 10 మందితో ఉన్న అసూయ, 10 మందితో ఉన్న పగ ఎక్కడికి వెళ్తే తీసుకెళ్ళావు కదా. అలాగే నీ హృదయం అనేది ఒక పరిశుద్ధమైనటువంటి పూల తోట, హృదయం అనేది ఒక మంచి జీవితం. ఎంతమంది ద్వేషం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా తీసుకెళ్తున్నావు. ఆఫీసులో వాళ్ళ మీదే కక్ష, ఇంట్లో ఉంటే వాళ్ళ మీదే కక్ష, కూలి పనికి వెళ్ళిన ఆ మనిషి మీదే చెప్తావు, ఎక్కడున్నా ఆ మనిషి కూడా వస్తే చాలా అయ్యి బాబాది ఎలాడిది ఎక్కడికి వెళ్తే అక్కడ క్యారీ చేస్తున్నావు. ఇంకెంత పాడైపోయి ఉంటుంది ఈ హృదయం అన్నాడంట. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ పాపాలను కూడా తీసుకెళ్ళకు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ పాపాలను కూడా తీసుకెళ్తే నిర్మలమైన నిర్దోషమైన పరిశుద్ధమైన హృదయం కూడా అలాగే పాడైపోద్ది, వాసన కొడుతుంది, కుళ్ళి పట్టేస్తుంది. హృదయం అన్నిటికీ అది పరిశుద్ధంగా దేవుడు సృష్టించాడు కదా. మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచండి. ఎక్కడికి వెళ్తే అక్కడ మీ పాపాలు ఆ పగలు అయ్యని ఉంచొద్దు. ఈ వేళతోటి దాన్ని యేసు నామములో ఆ టమాటా బ్యాగ్ అవతల పాడే ఎదురుగాక. మీ దగ్గర ఉన్న టమాటా బ్యాగ్ ఉందమ్మా? ఎంతమంది మీద ఉందా టమాటా బ్యాగ్? కూడా తీసుకెళ్ళకండి. ఆ ద్వేషాలు అవి ఉంటే అది ఎలా కుళ్ళిపోయిందో నీ హృదయం కూడా అలా కుళ్ళిపోద్ది. తీసిపాడి పచ్చని పరిశుద్ధమైన నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచు. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటంటే నిర్దోషముగా పరిశుద్ధంగా జీవించటమే క్రీస్తు కొరకు జీవించటం. సజీవులుగా ఎంచుకోవడం అంటే పరిశుద్ధులుగా ఉన్నవాడే సజీవుడు, నిర్దోషంగా ఉన్నవాడే సజీవుడు. రెండో మాట చెప్తున్నాను చూడండి, క్రీస్తులాగా పని చేయటం అంటే. రెండోది ఏంటంటే క్రీస్తు కొరకు జీవించడం అంటే నిర్దోషంగా పరిశుద్ధంగా జీవించడం. రెండవది హిస్ పర్పస్. క్రీస్తునందు మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి. దేవుని విషయం మీరు బ్రతికినోళ్ళంటే ఇప్పుడు పుట్టిన్ క్రైస్ట్, దేవుణ్ణి నీ హృదయంలో పెట్టండి. పుట్టిన్ హార్ట్, యేసు ప్రభువాన్ని నీ హృదయంలో జీవింపచేయండి. ఇప్పుడు క్రీస్తుని మీరే చూపించాలంటే క్రీస్తులాగా నడవండి. మీరు క్రీస్తులాగా, క్రీస్తుని విషయంలో పాపం విషయంలో చచ్చిన వాళ్ళే, మరి క్రీస్తు విషయంలో బ్రతికిన వాళ్ళు అంటే క్రీస్తు ఎలాగ నడిచాడు అలా నడవండి. మీరు క్రీస్తు ఎలాగ జీవించాడు అలా జీవించండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మనము క్రీస్తులాగా జీవించడం అంటే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం.
నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఇక మీద జీవించువాడును. ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు నీ ఇంట్లో? క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందలి జీవించుచున్నాను తప్ప నేను కాదు. అమ్మా, ఇప్పుడు ఎవరు జీవిస్తున్నారు మీలో? జీవించువాడు నేను కాదు. ఎవరు జీవిస్తున్నారు? హిస్ పర్పస్, క్రీస్తునందు మిమ్మల్ని మీరే టు లివ్ ఆన్ గాడ్, లివ్ టు గాడ్. లివ్ ఆన్ గాడ్ అంటే దేవుని కొరకు, లివ్ ఫర్ గాడ్ అంటే దేవునిలో జీవించడం అంటే క్రీస్తు నీలో జీవించడం. ఇక నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డానికి జీవించమని నేను కాదు. కానీ పౌలు గారు అంటున్నాడు, గతకాలం హింసకుణ్ణి, గతకాలం దోషకుణ్ణి, గతకాలం హానికరుణ్ణి, గతకాలం త్రాగుబోతుని, గతకాలం వ్యభిచారిని, గతకాలం ధర్మశాస్త్ర ఉపదేశకుణ్ణి, ఇప్పుడు నేను క్రీస్తులోకి వచ్చేసాను కాబట్టి ఇప్పుడు నేను అలాంటి కాదు. ఇప్పుడు క్రీస్తే నాలో ఉన్నాడు. ఇప్పుడు నేను క్రీస్తులాగా జీవిస్తున్నాను. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు, దేవుని విషయంలో క్రీస్తునందు మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి. అంటే అర్థం ఏంటమ్మా? మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరిని చూడాలి? ఇప్పుడు క్రీస్తులాగా మీరు నడవాలి. అప్పుడే క్రీస్తు పనులు మీరు చేయాలి. క్రీస్తులాగా పని చేయటమే క్రీస్తు కొరకు జీవించడం అంటే. రెండవది, సజీవులుగా ఉన్నామంటే మీరు క్రీస్తులాగా జీవిస్తున్నారండి. ఏమన్నా మీరు యేసుప్రభులాగానే జీవిస్తున్నారా? యేసుప్రభువేనా? మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనాలా? మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమనాలా? అన్నాడీఎంకే పార్టీ, అన్నాడీఎంకే ఏదైంది తమిళనాడు, కరుణానిధి అని ఒక ఆయన బ్లాక్ కల్చర్ ఎట్టుకుని, మీకు తెలుసా? సీఎం చచ్చిపోయాడు. స్టాలిన్ ఫాదర్ ఎవరో నాకు తెలియదు. కానీ కరుణానిధి అనే సీఎం చేశాడు తమిళనాడుకి. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాడట, అయ్యా మాకు కొంచెం పాలిటిక్స్ నేర్పండి సార్, పాలిటిక్స్ నేర్పండి సార్ అని అడిగాడంట. అడిగితే ఆయన అన్నాడంట, అదిగదిగో అక్కడ చర్చ్ ఉంది కదా, చర్చిలోకి వెళ్ళు, పాలిటిక్స్ అన్నీ వస్తాయి అన్నాడంట. ఏం చెప్పాడమ్మా? చర్చిలో ఉన్న పాలిటిక్స్కి ఎక్కడ ఉండమన్నాడు. అసలు రాజకీయం అంతా ఎక్కడుంది? అసలు గొడవలు ఎక్కడున్నాయి? క్రీస్తులాగా ఉన్నారు మీరు. అసలు ఒకడిని ఎత్తుకుని ఒకడు ఎత్తగడం, ఒకడిని దించడం అంటే అసలు అంతా ఇక్కడే ఉందన్నాడట. జాగ్రత్త సుమా, క్రీస్తు ప్రేమస్వరూపి, క్రీస్తు దయామయుడు, క్రీస్తు ఇతరులను క్షమించిన వాడు, క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు. క్రీస్తులాగా కనిపించాలి మీరు. క్రీస్తు చేసే పనులు మీరు చేయాలా? ఇప్పుడు క్రీస్తు లేడు. క్రీస్తు కొరకు జీవించడం అంటే హిస్ పర్పస్. మిమ్మల్ని మీరే క్రీస్తునందు సజీవులు ఎంచుకొని మీరు సజీవులైతే క్రీస్తులాగా బ్రతుకుతారు. క్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు నాలో పాపం ఉందని మీరు ఎవడైనా రుజువు చేస్తాడా? అది మీరు క్రీస్తు అయితే అలా చెప్పాలి. చెప్పండి, సంఘస్థులారా చెప్పండి, అడగండి. ఏమన్నాడు? నాలో పాపం ఉందని ఎవడని చూపించగలడు అన్నాడు. మరి ఎన్ని సంవత్సరాల ప్రసంగాలు వింటారు? ఎప్పుడు పరలోకి వెళ్తారో, ఎప్పుడు యేసుబాబు వచ్చేస్తే ఎలాగా? ఇప్పుడు ఎన్ని ప్రసంగాలు వింటారు అయ్యా? ఇప్పుడు మనల్ని చూసిన వాళ్ళని ఎవరు చూడాలా? మీకు చాలాసార్లు చెప్పాను. మనల్ని చూసిన వాళ్ళు ఎంతమంది? ఇస్కరియోతు యోధ ఎంతమందికి తెలుసండి? ఇస్కరియోతు యోధ గురించి ఎంతమంది తెలుసు? యేసు ప్రభువుని అప్పగించినోడు, యేసు ప్రభువుని అమ్మేసినోడు ఇస్కరియోతు యోధ దొంగ. తెలుసది? అది కూడా తెలీదా? యేసు ప్రభువుని అమ్మేసినోడు ఎవరో? ఇస్కరియోతు యోధ. ఆయన శిష్యుడే. ఒక ఆయన వచ్చి అన్నాడంట, పెయింటరు, ఇస్కరియోతు యోధ బొమ్మ గీసుకోవాలండి అన్నాడంట. ఇప్పుడిప్పుడే 11:30కి చర్చ అయిపోద్ది అక్కడ. ఆ చెట్టు కింద కూర్చుంటే అందులో చాలామంది ఇస్కరియోతు యోధాలు వస్తారు అన్నాడంట. ఒక ఆయన అలాగే ఉన్నాడంట, గడ్డం పెంచుకుని, అలాగే ఆ దొంగ ముఖం అదంతా అలా ఉన్నాడు. బాబు ఒకసారి ఇలా రండి, మీ బొమ్మ గీసుకుంటానని చెట్టు కింద కూర్చోబెట్టి బొమ్మ గీస్తున్నాడు. ఎందుకని? ఇస్కరియోతు యోధలా ఉన్నాడు. దొంగోళ్ళు కొట్టి ముఖంలో ఉన్నాడు. బొమ్మ గీసేసాడు. మీకు అర్థం అవుతుందని ఇలా బయటకు వచ్చాను నేను, లేదా నా టైం అయిపోతుంది అక్కడ. బొమ్మ గీసేసి థ్యాంక్ యూ గీయే అన్నాడంట. ఎందుకు? ఇస్కరియోతు యోధ కదా మరి, బోండా కట్టి గీ ఎలా పెట్టి గీసుకున్నా అన్నాడు. అయిపోయింది. ఇదిగో 5,000 బొమ్మ గీసింది. అబ్బా 5,000 ఇచ్చాడట. ఎంత ఇచ్చాడు? అయిపోయింది. మళ్ళీ 6 నెలలకు అనుకున్నాడంట ఆయన యేసుప్రభు బొమ్మ గీయాలనుకున్నాడంట. ఏమండి యేసుప్రభు బొమ్మ గీయాలనుకున్నానండి. ఎవరండి బాబు? ఎవరనంటే ఆ గుళ్ళోకి వెళ్ళినైనా యేసుప్రభు బొమ్మ కనపడుతుంది. సరిగ్గా గీసాడట.
యేసుప్రభు బొమ్మ గీసేసాడు. ముందేమో యేసుప్రభు బొమ్మ గీశాడు, తర్వాత ఏమో ఇస్కరియోతు బొమ్మ గీశాడు అనమాట. ఆయన అన్నాడు, ఇస్కరియోతు బొమ్మ గీసినప్పుడు 500 ఇచ్చాడట, యేసుప్రభు గీసినప్పుడు 5,000 ఇచ్చాడు. అప్పుడు అన్నాడట, ఏమయ్యా మొన్న యేసుప్రభు బొమ్మ గీయించుకున్నావు కదా, నేనే అది 5,000 ఇచ్చావు, ఇవాళ ఇస్కరియోతు బొమ్మ గీయించుకుంటే 500 ఇచ్చావేంటి అన్నాడట. అమ్మ యేసుప్రభు కాస్త 6 నెలలకు ఏమైపోయాడు? ఇస్కరియోతు యూదలాగా మారిపోయాడు. నిన్ను చూసిన వాళ్ళు ఇస్కరియోతులో కనబడుతున్నావా, యేసుప్రభులో కనబడుతున్నావా? మిమ్మల్ని మీరే యోచించుకోండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, మనం ఆయన కొరకు. ఆయన ఎలా జీవించారండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము ఎలా నడుచుకున్నాడు ఆయన? క్రీస్తులాగా నడవడం అంటే 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తును ప్రేమించి పరిమళ వాసన ఉండి మన కొరకు తను దేవునికి అర్పణముగా బలిగా ఉంచుకుంటకు ప్రేమ కలిగి నడుచుకోండి. యేసులాగా నడుచుకోవడం అంటే ఎలా నడుచుకోవాలి? నెంబర్ 1 ఎలా నడుచుకోవాలండి? ప్రేమ కలిగి నడుచుకోండి. రెండవది అదే 5వ అధ్యాయము 2వ వచనం 11వ వచనం ఎలా నడుచుకోండి? 10వ వచనం, ప్రభుకి ఏది ప్రీతి దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి. క్రీస్తులాగా నడుచుకోవడం అంటే 16వ వచనం, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనము యేసులాగా నడవాలి. యేసుతో టీవిగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో జీవిగాను వెడలను. హల్లెలూయా. అమ్మా యేసులాగా బ్రతకడం అంటే, యేసు కొరకు బ్రతకడం అంటే, యేసునందు మనం సజీవులుగా ఎంచుకోవటం అంటే, యేసు ప్రేమ కలిగి ఉన్నట్లుగా మీరు ఎలా ఉండాలో ప్రేమగా నడుచుకోవాలి. యేసు వెలుగు సంబంధులుగా నడిచినట్లు మీరు వెలుగు సంబంధులుగా నడుచుకోవాలి. యేసు జ్ఞానంగా నడుచుకున్నట్లుగా మీరు జ్ఞానంగా నడుచుకోవాలి. మూడవది, క్రీస్తునందు మిమ్మల్ని మీరే సజీవులుగా టు లివ్ ఆన్ గాడ్, దేవుల్లో బ్రతకడం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో రాశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మొదటి దినము నాతో పాలువారైండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని క్రీస్తులు నటువంటి క్రీస్తులాగా సత్క్రియలు చేయటం. యేసు ప్రభువారు ఎలాంటి సత్క్రియలు చేశారో, కొర్నేలి ధర్మకార్యాలు సత్క్రియలు ఎలా చేశాడో, దోర్కా ఎలాంటి సత్ప్రవర్తన సత్క్రియలు నడిచిందో, అంటిల్ ద గాడ్స్ డే, క్రీస్తు దినము వరకు క్రీస్తులాగా మీరు సత్క్రియలు చేయాలి. మొదటి దినము నుండి 3వ వచనంలో ద ఫస్ట్ డే, రక్షించబడిన దినము నుండి మా యేసుప్రభు వచ్చే వరకు కూడా సత్క్రియలతో కూడిన జీవితం క్రీస్తులాగంటే. క్రీస్తు ప్రభువారు ఎలాగో సత్క్రియలు చేశారో మంచి క్రియలు చేయటం, అది మనం చేయాలి. ఇక 4వది పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాశాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదివితే 4వ మాట కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు అన్నాడు. క్రీస్తులో జీవించటం అంటే ఆత్మ మూలముగా జీవించటం. ఆత్మ మూలముగా కట్టబడుతున్నాం, ఆత్మ మూలముగా దేవుని సంఘముగా నిర్మించబడుతున్నాం. పరిశుద్ధ గ్రంథం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో,
రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం రాశాడు కదా, క్రీస్తులో యేసు ఆత్మ మీలో నివసించిన యెడల క్రీస్తు యేసు లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఎవరు క్రీస్తులో సజీవులుగా ఉండడం అంటే ఆత్మను కలిగి జీవించటం. ఆత్మ లేనివాడు ముందు వచనం రాశాడు 9వ వచనంలో, ఆత్మ లేనివాడు ఆవాడు కాదు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీరా. క్రీస్తునందు మీరు సజీవులు ఎంచుకోవడం అంటే ఆత్మ కలిగి ఉన్నవాడే సజీవుడు, ఆత్మ లేనివాడు మృతుడు. ఆత్మపూర్ణుడే సజీవుడు, ఆత్మ లేనివాడు చచ్చినోడితో సమానం. దేవుని ఆత్మ నీలో ఉందా? మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా? ఆత్మ మూలంగా మీరు నడిపించబడుతున్నారు, ఆత్మ మూలముగా జీవించుచున్నాము. ఆత్మ మూలముగానే 14వ వచనంలో ఎందరు 8:14 రోమిలు రాసిన వారు ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురు. దేవుని ఆత్మ నీలో నడిపించాలి, నువ్వు నీకు నడవడం కాదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ మూలముగా మనం ఆయనకి సంఘంగా కట్టబడాలి. పరిశుద్ధాత్మ మూలముగా మనం ఆయనకు మహిమ తెచ్చేవారంగా ఉండాలి. క్రీస్తులో సజీవులం అంటే ఆత్మ కలిగినోడే సజీవుడు. ఇప్పటికి 4 పాయింట్లు చెప్పాను. మొదటిది, పరిశుద్ధముగా నిర్దోషంగా జీవించేవాడే సజీవుడు. రెండవది, క్రీస్తులాగా నడిచేవాడే సజీవుడు. క్రీస్తు మిమ్మల్ని చూస్తే ఇంకేసులోని చూడక్కర్లేదు, అలాగ ఉండాలా. క్రీస్తు నీ హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఇద్దరిద్దరు ఉంటారండి. అయ్యా, మన హృదయంలో ఇద్దరున్నారు, ఇద్దరిలో ఒక్కడికే అవకాశం, ఇద్దరు ఉండడానికి లేదు. ఉంటే ఆయన కూర్చోవాలి, లేదా నువ్వన్నా కూర్చోవాలి, ఎవరో ఒకరు ఉండాలి. ఇద్దరికి లేవు సీటు, ఒకే సీటు, సింహాసనం ఉంది. నువ్వు పాపం చేస్తేనేమో సాతాను కూర్చుంటాడు ఈ సీట్లో. నువ్వు దేవుని బిడ్డగా పరిశుద్ధంగా జీవిస్తేనేమో ఈ సింహాసనంలో, హృదయం వేసిన ఈ సింహాసనంలో యేసుప్రభు కూర్చుంటాడు. ఇప్పుడు నీ హృదయంలో యేసుప్రభు కూర్చున్నాడా, సాతాను కూర్చున్నాడా? ఏమండో, ఎవరు కూర్చున్నారు ఇక్కడ? ఇక్కడ సింహాసనం ఉంది లోపల, ఎవరు కూర్చున్నారు ఇక్కడ? యేసు కూర్చున్నాడా, సాతాను కూర్చుందా? అక్కడ ఎవరికి ఇచ్చావు? క్రీస్తునందు మీరు సజీవులుగా ఉన్నారా, చచ్చినోళ్ళుగా ఉన్నారు? ఇప్పుడు అర్థమైపోద్ది మీకు. చివరి మాట చెప్పి ముగిస్తానండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఖరు మాట ఏంటంటే, మనము యేసు ప్రభుతో ఏకమై ఉండులాగున. యోహాను సువార్త 17వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం, 22, 23 వచనం చదువుకుందాం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారు నా యందును నేను వారి యందు. క్రీస్తు మనము ఏకమైపోయాం. ఎలాగ ఏకమవుతాం? యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ అధ్యాయం 57, 58 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 57, 58 వచనాలు. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినివాడు. ఎవరు జీవించినట్టు, ఎవరు సజీవులు అంటే నన్ను తినివాడు. దట్ మీన్స్ ఇది పరలోకము దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు. మీరు క్రీస్తు కొరకు మిమ్మల్ని సజీవులుగా ఉన్నారంటే ఎలా తెలుస్తుంది? ఈ రక్తం, ఈ శరీరం తింటేనే మీరు సజీవులు, లేకపోతే మీరు చచ్చినోళ్ళే. క్రీస్తునందు మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకోండి అన్నాడు కదా. ఎలాగ మనం జీవిస్తున్నాం? మళ్ళా చదువుకోండి. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినివాడు. ఈ రక్తం, ఈ శరీరము తినివాడు దేవుని మూలంగా జీవిస్తున్నాడు. ఇది పరలోకంలో ఉన్న వచ్చిన మన్నా తిని చచ్చిపోయారేమో కానీ ఈ ఆహారము, ఈ రక్తము తినివాడు నిరంతరం జీవిస్తాడు పరలోకంలో. దేవునికి స్తోత్రం. ఇలాంటి శరీరానికి, ఈ రక్తానికి నువ్వు దూరంగా ఉన్నాయేమో, నువ్వు సజీవులుగా ఎంచుకుంటే ఆయన రక్త మాంసములో పాలిభోగస్తులు కావాలా. ఆయన మనము ఏకమై ఉన్నలాగున ఈ రక్త మాంసములు మనం తినాలి. దేవుడితో
కలిసి జీవించడానికి, ఆయనతో కూడా నివసించడానికి, క్రీస్తులాగా క్రీస్తునందు మీరు సజీవులేనంటే, ఆయన రక్తమాంసములు తీసుకోకుండా మీరు దూరంగా ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి? వాట్ ఇస్ దట్ మీన్స్? యేసు ప్రభువారు మన పాపం విషయమై చనిపోయారు, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పునరుద్ధరణ చేయడం సజీవులయ్యారు. అమ్మ నా మాట వినండి, నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం పాపం విషయంలో చచ్చిపోయి యేసు ప్రభువులో బ్రతుకుతున్నాం కదా, దేవునికి స్తోత్రం. క్రీస్తులో బ్రతకడం అంటే ఏంటి పాస్టర్ మాకు అర్థం అవ్వట్లేదంటే, పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకండి. క్రీస్తులకు బ్రతకడం అంటే రెండోది, క్రీస్తు ఎలా నడిచాడో అలాగే మీరు ప్రేమ కలిగి వెలుగు సంబంధులుగా అజ్ఞానం కాక జ్ఞానంగా నడవండి అని చెప్పాను. క్రీస్తులాగా నడవండి. మూడవది, క్రీస్తులాగా నడవడం అంటే సత్క్రియలు చేయండి ఆయనకులాగా. నాలుగవది, ఆత్మ కలిగి జీవించండి. ఐదవది, క్రీస్తులాగా బ్రతకడం అంటే ఈ రక్తము ఈ శరీరము తిని త్రాగువాడు, నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తాడు అన్నాడు దేవుడు. నేను తండ్రి మూలంగా జీవిస్తున్నాను, నన్ను తినివాడు నా మూలంగా జీవిస్తాడు. నువ్వు క్రీస్తులను సజీవుడు అయితే తీసుకోవాలి కదా. ఇలా వెళ్ళండి ఒకసారి, ఎంతమంది దేవుని ద్రాక్షారసం రొట్టె తీసుకోకుండా దూరంగా ఉంటున్నారు? ఎందుకు అలాగ ఉంటున్నారు? మీరు ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటారు? ఏంటి దేవుని నీకున్న విరోధం ఏంటి? ఇది తీసుకోకపోతే నువ్వు చచ్చినోడు అన్నాడు దేవుడు అక్కడ. ఈ ఆహారం తినేవాడు సజీవుడు. ఒకవేళ కనుక నువ్వు దేవుని బిడ్డగా పరిశుద్ధపరచబడి క్రీస్తులో జీవిస్తున్నానని, క్రీస్తు కొరకు బ్రతికితే, మనం పాప విషయంలో చచ్చిపోయాం కదా అమ్మ. మన పాప విషయంలో చచ్చిపోయిన వాళ్ళమేనా? వి డెడ్ ఇన్ సిన్ కదా, పాపం విషయంలో చచ్చిపోయిన వాళ్ళం కదా. మళ్ళీ పాపం చేస్తే చచ్చిపోయినాడు మళ్ళీ పాపం చేయగలుగుతాడా? మరి ఎందుకు చేస్తున్నారా? అది నా క్వశ్చన్. ఒక్కసారి పాపాలు వదిలేసి కడిగేసుకుని మళ్ళీ ఎందుకు పాపం చేస్తున్నారు మీరు? చచ్చినోడు పాపం చేయలేడు కదా, నూతన జీవం పొందినోడు పాపం చేయలేడు కదా. పాప విషయంలో ఒకసారి చచ్చిపోయి యేసు ప్రభువులో బ్రతికి యేసు కొరకు జీవిస్తూ యేసులాగా ఉన్నప్పుడు ఎందుకు మీరు మరలా పాపపు జ్యోతికి వెళ్తున్నారు? మరలా చచ్చిన వాళ్ళు ఇంకేం చేయలేరు కదా. పాప విషయంలో చచ్చిపోయాం, చచ్చిపోయినాడు ఏమన్నా పాపం చేయగలడా? మరి అలాగ అనుకున్నప్పుడు మీరు ఎందుకు పాపంలో పడిపోతున్నారు అంటున్నాను. అంటే నువ్వు ఇంకా చావలేదు, నీ పాపం చావలేదు, నీ కోపం చావలేదు, నీ బూతులు చావలేదు, నీ దొంగతనం చావలేదు, నీ అబద్ధాలు చావలేదు, నీ వ్యభిచారం చావలేదు, నీ మోహపదలము చావలేదు, నీ అసూయ చావలేదు, నీ అల్లరితో కూడిన ఆటపాటలు చావలేదు, నీ సరస్వక్తులు చావలేదు, నీ అంధకార క్రియలు చావలేదు. దాన్ని పాతై తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పాపం విషయంలో మేము చచ్చిన వాళ్ళుగా ఉండాలి, నీ విషయంకి వచ్చేటప్పటికి క్రీస్తునందు మేము బ్రతికిన వాళ్ళుగా మమ్మల్ని చేయి ప్రభువా. అలాగ మేము ఎంచుకోవడానికి సహాయం చేయండి. చిచ్చి పాపం చేయడానికి నేను చచ్చినాను అలాంటి ముట్టుకోను. క్రీస్తునందు జీవించడం అంటే పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించడం. క్రీస్తునందు జీవించడం అంటే సత్క్రియలు చేయటం. క్రీస్తునందు జీవించడం అంటే క్రీస్తులాగా కనపడటం, నిన్ను చూసిన వాళ్ళు యేసుని చూడటమే. క్రీస్తునందు జీవించడం అంటే ఆత్మలో జీవించడం. క్రీస్తునందు జీవించడం అంటే ఆయన రక్త మాంసములు తినివాడే ఆయన మూలంగా జీవిస్తున్నాడని అర్థం. లేకపోతే నువ్వు ఆయన మూలంగా లేవనే కదా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పాపం విషయంలో మేము మృతులుగాను, దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులుగాను ఎంచుకుని, పాపం విషయంలో మృతమైన జీవితం జీవించు చచ్చినోళ్ళుగా జీవిస్తూ, క్రీస్తులో క్రీస్తు కొరకు ఎలాగూ జీవించాలో ఆ రీతైన జీవితం మాకు నేర్పించారు. అలాగ జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.